చల్లగా చల్లగా. ఈ మూడవ ఆవృత్తిలోకి వెళ్ళడానికి ముందర మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ బెలూన్లు ఇవన్నీ ఎందుకు కట్టారు, ఫైనల్స్ అయితే ఇవన్నీ కట్టాలా అని అనిపించవచ్చు. కొద్ది క్షణాల్లో మనం కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఆ నూతన సంవత్సరానికి సంబంధించి ఈ ఫైనల్స్ కూడా రావడం అనేటటువంటిది చాలా ముదాహమైన విషయం. అందుకనే దీన్ని మాతో పాటు పంచుకోవడానికి ఇంకొక వ్యక్తిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను నేను. 2 sticks, some symbols, too many sounds, so many wonders. మెరుపుల ధ్వనులు, పిడుగుపాటు చప్పుళ్ళు, ప్రకృతిలోని ప్రతి ధ్వనిని పలికించగల లయ సమ్రాట్, ద రిథమ్ కింగ్ శివమణి, ద క్రియేటర్. ప్రముఖ డ్రమ్మర్ శ్రీ ఎస్ఎం ఆనందన్ పుత్రుడైన శివమణి 7 ఏళ్ల వయసులోని డ్రమ్ స్టిక్స్ పట్టుకున్నాడు. 12 ఏళ్ల వయసులో తొలి ప్రదర్శనతోనే రసహృదయాలను ఆకట్టుకున్నాడు. 13 ఏళ్ల వయసులో స్వరబ్రహ్మ మహదేవన్ గారి ఆశీస్సులతో సినీ రంగ ప్రవేశం చేసిన శివ నా రికార్డింగ్స్లో, నా కచేరీలో కథం తొక్కాడు, పదును తేలాడు. విశ్వవిఖ్యాత కళాకారులతో ప్రపంచ వేదికలను పంచుకున్న శివమణిని సాధారణంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. శుభం భూయా. గాడ్ బ్లెస్ యు. సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తను ఒక్కొక్క వారం ఒక్కొక్క దేశంలో ఉంటుంటాడు. ఆయన అడిగిందే తడవుగా ఇది నా కర్తవ్యం అంటూ అతను రావడం అనేటటువంటిది చాలా ఆనందకరమైన విషయం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మూడవ రౌండ్ ఇది నిజంగా కొంచెం కొరకరానికి పోయే వీళ్ళందరికీ కూడా. అంటే మొట్టమొదటి రౌండ్లో మధుర గీతాలు హాయిగా ఆలపించారు, తర్వాత ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడారు. ఇప్పుడు శాస్త్రీయ రాగాలతో సంబంధించిన సినిమా పాటలను ఎంపిక చేసుకుని పాడుతున్నారు వీళ్ళు. ప్రవీణ్ కుమార్ మన ముందరికి వస్తున్నారు. రచన వేటూరి, అతను ఎంపిక చేసుకున్న పాటకు సంగీతం మహదేవన్ గారు. జానక్ గారితో కలిసి బాలుడు పాడిన పాట శంకరాభరణం సినిమా నుంచి ఓంకారనాదానుసంధానమో గానమే అన్న పాటతోటి ఈ మూడవ రౌండ్ ప్రారంభమవుతుంది. మీ అందరూ ఆశీస్సులు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగళనిగళము శ్రీహరి పద కమలము. శంకరగళనిగళము శ్రీహరి పద కమలము. రాగరత్నమాలికా తరళము శంకరాభరణము. శారద వీణ శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము. శారద వీణ రాగచంద్రికా పులకిత శారద రాత్రము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము. రసికుల కనురాగమై రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై ముక్తి నొసగు భక్తి యోగమాగము మృతియలేని సుధాలాప స్వర్గం శంకరాభరణము ఓంకారనాదానుసంధాన మౌగానమే శంకరాభరణము పదాని శంకరాభరణము పమగరి గమ పదని శంకరాభరణము సరి సన్నిధ భంగి సని దప మగని దప మగ పమర పని ద సని గరి శంకరాభరణము దప దమ మ పద ప మ పద ప దప దమ మద ప మగ మద ప మగ గమ మద దని నిరి మద దని నిరి రిగ గమ మద గరి రి స సని ని ద ద శంకరాభరణము రి స స స రి రి స స రి స స స రి స రి స ని స రి స ని రి స ని ద ని 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 ద ద ని ని ద ద ని ని ద ని ని ద ని స ద ని స ద ని ద గ రి స ని ద ప ద ద ద గరి గ మ మ గ గరి గ మ మ గ గరి గ మ ప గ మ ప ద మ ద ప మ గ రి స ని స రి గ స రి గరి మ గ ప మ ద ప మ గ ప మ ద ప ని ద ప మ ద ప ని ద స ని ద ప ని ద స ని రి స గ రి స గరి స ని ద రి స రి స ని ద ప స గరి స ని ద రి స ని ద ప స ని ద ప మ రి స ని రి స ని ద ప ని ద స ని ద ప మ ప రి స ని ద ప స ని ద ప మ ద ప మ గ రి గ మ ద రి ద ని ప ద మ ప రి స ని ద ప ని ద ప మ గ రి రి స ని ద ప మ గ రి స ని శంకరాభరణము శంకరాభరణము అందరికీ నమస్కారాలు. నేను ఎక్కువ మాట్లాడను, ఓన్లీ ప్లేయింగ్. ఇక్కడ మా గురుగారు, ఆయన గురించి ఎక్కువ నేను వద్దు వద్దు ఈజ్ మై జీవన్, మై గురు, అండ్ ఈజ్ హిమ్సెల్ఫ్ సిద్ధ. And God has given, blessed for everybody in this Janma having a one S.P. Balasubramanian sir. Anaya, he just called, I said I'll come, and it's a big blessing for me, I honored. Thank you Vidya. Vidya's, we worked together from childhood, so many recordings for Ilayaraja sir, MSP sir, Baladana, and for his work. All the best, brother. Thank you. Thank you. నేను పాట గురించి చెప్పరా అంటే బాలు గురించి మాట్లాడతా వింటరా నువ్వు? ఈ పాట నేను మా నాన్నగారు ఎస్ఎం ఆనందన్ కేవి మహాదేవన్ ఆర్కెస్ట్రాలో డ్రమ్మర్గా పనిచేసిన వారు. వాళ్ళ మూలంగా నేను పరిచయం అయిన అన్నయ్యకి. నేను 11 years old. ఈ పాట నా నాన్నగారు వాయించారు. కచేరీలో ప్రోగ్రామ్స్లో నేను వాయిస్తాను. రాజా, నేను, ఈశ్వర్. ఈ సాంగ్, you never forget this song, is awesome. You sang very well.
Keep it up. వాళ్ళ నాన్నగారు ఆనందన్ అని, ఆయన పెద్ద డ్రమ్మర్ నేను అన్నాను, కానీ అలాంటి వాళ్ళందరినీ దగ్గర చేశాడు మహదేవన్ గారు. పర్మనెంట్గా వాళ్ళందరూ వర్క్ చేయాలి ఆయనతోటి అని ఆయనకు ఒక కోరిక. ఆనందన్ చాలా మంచివాడు, వెరీ నైస్ మ్యాన్. ఒకరోజు ఈ అబ్బాయిని నా దగ్గర చిన్నవాడిని ఒక కచేరీ జరుగుతుంది, నేను వాణిజ్యరామ్ గారు పాడుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు వచ్చిన వారు చిత్తూరు వి నాగయ్య గారు. వీళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని సైడ్ వింగ్లోకి తీసుకొచ్చి ఒక్కసారి డ్రమ్ వాయించడానికి అవకాశం ఇస్తారా అన్నారు. ఇప్పుడు బాలన్ అని ఒక అబ్బాయి, మలయాళీ అబ్బాయి, బాంబే అబ్బాయి వాయిస్తున్నాడు నా దగ్గర డ్రమ్. ఈ కుర్రాన్ని చూస్తే ఇంతున్నాడు, వీడు కనీసం పెడల్ అందదు, డ్రమ్స్తో అందుతుందా లేదా స్టిక్తో అని అనుకుని, కానీ ఆనందన్ గారు సీనియర్, ఆయనతో ఏదో ఒక పాటలో మధ్యలో ఇస్తాను నేను అని అన్నాను. ఓ పాటకు వాయించడానికి వచ్చి ఒక సోలో వాయించాడు. ఆ తర్వాత ఆ అవతల కుర్రవాడిని వచ్చి వాయించడానికి జనం ఒప్పుకోలేదు, అంత బాగా వాయించాడు వీడు అప్పుడే. వినయ సంపన్నుడు, మంచివాడు, భారతదేశానికి అఖిల ప్రపంచంలో కీర్తి తీసుకొచ్చిన వాడు, ఒక వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డ్రమ్మర్స్గా అతని ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందం. ఒకటి, నేను కూడా చాలా గొప్పగా పాడలేదు ఈ పాట. ఆ రోజుల్లోనే దాంట్లో ఉండవలసిన బరువు లేదు అని చాలామంది అన్నా కూడా నాలో ఉన్న భావం ఒకటి ఈ పాటను అందంగా తీర్చిదిద్దగలిగింది. ది ఎక్స్ప్రెషన్ విత్ విచ్ ఐ సింగ్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను మహానుభావులు కనుక ఈ పాట పాడుంటే ఇంకా చాలా బాగుండేది. ఒక యేసుదాస్ గారు, బాలమురళి గారు పాడుంటే ఇంకా బాగుండేది. నా ఫోర్టే ఈజ్ మై ఎక్స్ప్రెషన్. అదే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే మహాదేవన్ గారు నా కోసమనే ఈ పాటలు చేశారు. వీడు ఏం పాడగలడో తెలిసి అలాంటి సంగతులు చేశారు. ద్రాక్షపాకంతో చేశారు. వీడికి అనవసరంగా గొప్పది ఇచ్చేసి పాడలేకుండా వాడికి చెడ్డ పేరు తీసుకురాకూడదు అన్న దృష్టితోటి వాడు ఏం పాడగలడో అని నాకు చేశాడు. సో నేను కూడా ఐ మస్ట్ హావ్ మిస్డ్ ది బస్, బట్ సమ్హౌ భగవంతుడి దయ వల్ల ఈ సినిమాకు ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ పేర్లు వచ్చాయి. నా మొట్టమొదటి నేషనల్ అవార్డు ఈ సినిమాలో పాడినందుకే వచ్చింది. నేను పాడిన దానికంటే బరువు కొంచెం తగ్గుతుంది నువ్వు పాడుతున్నప్పుడు. ఆ కొంచెం గమకాలు కాస్త స్థితప్రజ్ఞంతో అంటే కొంచెం స్థిరంగా అంటే బాగుంటుందని. శంకరాభరణము శంకరాభరణము, ఎక్కడొచ్చినా శంకర ఊపిరి తీసుకోవడానికి భరణం అని మాత్రం పాడకు. శంకరాభరణం, శంకరుడి యొక్క ఆభరణం అన్నది. అలాగే శారద వీణ ఆలాపైంది, అది ఫాస్ట్గా అంటున్నావు కానీ నోట్ మిస్ అవుతుంది. అది ఒరిజినల్గా ఉన్నది, ఆ ల్యాండింగ్ నోట్ మిస్ అవుతున్నావు. సెకండ్ టైం పాడుతున్నాం శారద వీణ రాగచంద్రిక అనకూడదు. శారద వీణ రాగచంద్రిక పులకిత శారద రాత్రము నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతి నినాద. దెర్ ఇస్ ఏ డైనమిక్స్ దేర్, అది గుర్తుపెట్టుకో. రసగంగలో తానమై, అక్కడ ఒక పట్టు ఉంది, అది టిపికల్ పుగళేంది గారి పట్టు. రసగంగలో తానమై, ఆ మెట్లన్నీ కూడా ఖచ్చితంగా చెక్కినట్టుగా అంటారు. అది స్మూత్గా ఒక మామూలు పాటలో వచ్చినట్టు వచ్చేసింది అనమాట. పల్లవించు, ఎంత బాగా తీసుకొచ్చారు ఆ నోట్ అక్కడ, ఆ మధ్యమం అది. పల్లవించు సామవేద మంత్రము, పల్లవించు సామవేద, అది నీ సామవేదమా అని కొంచెం మామూలుగా అంటున్నావు. సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే సంగీతమే ప్రాణము, అసంగీతరా. ఆ పట్టు కావాలి. ధన్యవాదాలు నాయన, నమస్కారం, శుభం భూయా, గాడ్ బ్లెస్ యూ. తర్వాత శరత్ సంతోష్ మన ముందరికి వస్తున్నారు. సీనియర్ సముద్రాల రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల గారి గానం, భక్త జయదేవ్ సినిమా నుంచి నీ మధుమురళి గానలీల. సహబాష్ సహబాష్ సహబాష్.
మురళీ గానలీల నీ మధు మురళీ గానలీల మనసులు చివురిడురా కృష్ణ నీ మధు మురళీ గానలీల నీ మధు మురళీ గానలీల యమునా తటమున మోడులు మురిసి యమునా తటమున యమునా తటమున మోడులు మురిసి పువ్వులు పూచినవి గోపాల ఈ మధు మురళీ గానలీల మనసును చివురిడురా కృష్ణ ఈ మధు మురళీ గానలీల మప స స స స స ని రి స స ని స స స ని స స స ని రి 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 ని స స స ని రి 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 ని స స ని రి రి ని స స ని రి రి ని స ద ప మప ని స రి స ద ప మప స ని ద ప మ ద ప మ గ మ రి స ని స రాగాలోపం చేసావు కదమ్మా స్టార్టింగ్ చేసినప్పుడు ఆ ఆకారం ఎందుకంత హార్డ్గా ఉంది అన్నది నాకు అర్థం కాదు. చాలా చాలా సాఫ్ట్గా పడాల్సిన రాగం అది ఫస్ట్. దాంతో ప్రతి మధ్యమం తర్వాత శుద్ధ మధ్యమం పాడుతున్నావు కదా, ఆ మధ్యమం చేరలే. ఇట్ డి ల్యాండ్ ప్రాపర్లీ. ఆయువు పట్టు కదా ఆ రాగానికి. పంచమానికి వస్తున్నప్పుడు పంచమం కూడా కొంచెం ఇట్ వాజ్ సౌండింగ్ ఫ్లాట్. ఇవి రెండు ఉన్నమాట. యువర్ రిప్రజెంటేషన్ బాగుంది పాట. నేను నోట్ చేసింది కూడా ఇది, ఈ రెండు ముఖ్యంగా అది ఆల్ ఆఫ్ దిస్ వెన్ యూ గో టు దట్ పంచం దట్ వాస్ స్లైట్లీ నాట్ ఇన్ పిచ్చింగ్. మిగతా పాడిన పద్ధతి అంతా బాగానే ఉన్నది. నీ పరిధిలో నువ్వు ఎంత బాగా పాడగలవు అంత బాగా పాడావు. అంతకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా న్యాయం కాదు. పర్టికులర్గా ఆలా పాడుతున్నప్పుడు ఆ శృతి శుభకంగా ఉండాలి. వాడు దీని గురించి ఏం చెప్పడం అనుకుంటే అందుకని వదిలేస్తున్నాను. నేరా యూ జస్ట్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్ టు హిమ్, దట్స్ ఇట్. ప్రాక్టీస్. వాడు ఇంకేం లేదు, ప్రాక్టీస్ 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 అంతే. శుభనాయ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ వాడు ఇంటి పేరు.